ఏమండి ఎవరండి లోపల? అయ్యా గురు మన గదిలో లైట్ వెలుగుతోంది, తలుపు ఎవరో తీయట్లేదు అని చెప్తాను. తలుపు గాడి చెట్టును పట్టుకుని ఇల్లు అంటావేంట్రా? మరి పైన అదేదో వెలుగుతోంది లైట్. అదే అది చుక్కల్లో చంద్రుడు. నమస్కారం చంద్రు. కృష్ణ కృష్ణ ఏంట్రా ఏంటి? మన ఇల్లు చూడు ఎంత చిన్నదైపోయిందో. తాగితే నువ్వు మనిషి కాదురా. ఇది మన ఇల్లేంట్రా? ఇది పెద్ద నుయ్యి. ఆహా ఎంత లోతుందో గురు. నువ్వు ఎంత మహాజ్ఞానివు గురు. తాగిన మాట నెక్కచ్చిగా చెప్తావు. మన ఇల్లు అటుంది పద. వస్తున్నానండి ఇప్పుడే. హాయ్ డాడీ. ఇవాళ గేమ్ లో ఎవరు గెలిచారమ్మా? ఇంకెవరు? మీ ముద్దుల కూతురే. విన్నావా? అమ్మాయి గెలిచిందట. ఈ ఆటలో పాటలో చూసి మురిసిపోవటమేనా? అమ్మాయి పెళ్లి గురించి ఏమైనా ఆలోచించేది ఉందా లేదా? ఇంకా ఆలోచించేది ఏమిటే, ఆ రాంబాబుకి ఇచ్చి పెళ్లి చేస్తానని 100 సార్లు చెప్పాను. ఆ తిక్క వెధవకి నా కూతుర్నివ్వనని నేను 100 సార్లు చెప్పాను మీకు. అమ్మాయికి ఏం తక్కువండి? చదువు ఉంది, అందం ఉంది. ఇంకెక్కడా సంబంధం దొరకనట్టు ఆ పిచ్చి సన్నాసికి ఇచ్చేస్తానంటారు ఏమిటండి? మీనాక్షి కూర్చో. కొన్ని పరిస్థితుల దృష్ట్యా రాంబాబుకి ఇచ్చేస్తానని రావుకి మాటిచ్చాను. మీరు మాటిచ్చారని అమ్మాయి జీవితం నాశనం చేస్తారటండి? 25 ఏళ్ళు వచ్చినా ఏ చేత్తో అన్నం తినాలో తెలిసి చావుదే ఆ వెధవ సన్నాసికి. చాలే నోర్మై. ముయ్యను నోరు ముయ్యను. నా జుట్టు అంటే ఏమిటనుకున్నా నాన్న? నేను బొంగరాలు ఆడుకునేటప్పుడు చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలందరూ నా జుట్టు చూసి బొంగరాల అందగాడ ఉంగరాల జుట్టువాడ అని పాడుకుంటుంటే వింటూనే ఉన్నా. ఇది ఉంగరాల జుట్టు ఏమిట్రా? వాళ్ళు బొంగరాల పిచ్చివాడ ఉంగరాలు పీక్కుపోవా అని పాడుంటారు. అమ్మాయిలు ఎవరు నేను ప్రేమించరని ఈర్ష్య. ఏంటన్నా ఏంటి? ఆ జైనిచ్చి పెళ్లి చేస్తా నాచిపెట్టి నాకు పెళ్లి చేయవే? నీకు ఆస్కృపులు వేస్తా జాగ్రత్త. నాకు పెళ్లి చేస్తే నీకు పనే పోతుంది కదా. నాకు తలదోవటం, నీళ్లు తోటం, అన్నం తినిపించడం ఇవన్నీ నా పిల్లవే చూసుకుంటుంది కదా. నువ్వెక్కడ దొరికావురా? పెళ్ళం అన్నం తినిపించడం, తలదోవడం సిగ్గులేదురా నీకు? పెళ్ళాన్ని ఎలా వాడుకోవాలో నీకేం తెలుసు నాన్న? అసలు వాళ్ళ చేత ఇలాంటి పనులే చేయించుకోవాలని మా సీనుగాడు చెప్పాడు. ఎవడు? ఆ బొంగరాల మేటుగాడా? ఆ బొడ్డుడన వెధవ పెళ్ళం గురించి చెప్పడం, అది అట్టుకు నువ్వు ఊరేగడం. కర్మరా కర్మ గాని ఓ 2 రూపాయలు ఎలా పడాయి? ఎందుకంటే ఎదిగిన బిడ్డకి ఏవో అవసరాలు ఉంటాయి. బొంగరాలు కొనుక్కోవాలి, గాలిపటాలు కొనుక్కోవాలి. అసలు ఇవన్నీ నీకెందుకు చెప్పాలి నేను? ఎద్దులా ఎదిగా ఇంకా ఈ వెధవాటలు ఏమిట్రా నీకు? ఇవ్వను. కన్న కొడుకు 2 రూపాయలు ఇవ్వలేనోడివి నన్ను ఎందుకు కన్నావు? ఎందుకు కన్నావు? ఎందుకు కన్నావు? నేను అదే బాధపడుతున్నాను, ఎందుకు కన్నానా అని. ఇదిగో అలా తీసుకో. అయినా నువ్వు నాకు కొడుకు కాదురా, గర్భశత్రువు. ఏనాడు మా పెద్దలు చేసుకున్న పాపానికి ఈ రూపంగా నా కడుపును పుట్టావు. దయ్యపు జుట్టు వేతావా? అదిగో మళ్ళీ నన్ను తిట్టు, నా జుట్టు తిట్టక తిక్క రేగిపోతుంది. నేను లేక ఆడేస్తున్నారా? రే ఇంత ఆలస్యంగా ఆట మొదలెడితే ఎలారా? పైగా ఇంకో గంటలో ఇళ్లలో భోజనాలు పిలిచేస్తారు. ఏచేంద్రా మా నాన్న తల తుప్పేసరికి ఆలస్యం అయిపోయిందిరా. రే పొట్టి ఈ 2 రూపాయలు పట్టుకెళ్ళి నాకు మంచి బొంగరం పట్టాడరా. అంత ఆయాసపడిపోతున్నావేమి చిన్న? పరిగెత్తుకొచ్చావా? అవును జయ, నిన్ను చూడగానే ఆవేశం వచ్చింది, పరిగెడితే ఆయాసం వచ్చింది. జయ త్వరలో మా నాన్న నన్ను నీకు పెళ్లి చేసేస్తాను. జయ పెళ్ళైన తర్వాత కూడా నన్ను చిన్న అంటే నన్ను ఒప్పుకోను, పెద్ద అని పిలవాలి. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, కానీ చిన్న చిక్కొచ్చి పడింది. చిక్క అదేంటి చెప్పు. ఆ చిక్కును విడదీసి ఈ చుక్కన పెళ్లి చేసేసుకుంటా. నాకు డిగ్రీ చేతికొచ్చేదాకా ఎవరిని పెళ్లి చేసుకోనన్నాను కదా. అవును. థియరీ పరీక్షలు అయిపోయాయి, ఇక ప్రాక్టికల్స్ ఉన్నాయి. అంతే కదా. ఆ ప్రాక్టికల్స్ లో వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏమిటో తెలుసా? అటు చూడు, ఆ చెట్టుకి ఎన్ని ఆకులున్నాయో లెక్క పెట్టి చెప్పాలంట. ఏ చెట్టు? అదిగో ఆ చెట్టే. పాస్ అయితే గాని మన పెళ్లి కాదు. కాస్త నువ్వు ఆకులు లెక్క పెట్టి నాకు సహాయం చేయి చిన్నా. అదెంత పని చెయ్యా? మన పెళ్లికి ఆకులు లెక్క అడ్డమైతే క్షణం లెక్క పెట్టుకుని వచ్చేస్తాను. వస్తాను. ఆకులు లెక్క, ఆకులు ఈ విశేషం సశేషం గురు. నిన్న నేను చూశాను.
పంచదార చిలకని అందాల మోకని దాని పిలకని నోరు మీరా రాసుకని పవిత్రమైన భారతదేశంలో పుట్టినవాడివి ఆడపిల్ల కనిపించగానే మైమర్చిపోయి మూడెంకలా ముడుచుకుపోతావా? ఇదేనా ఈ కాలపు కుర్రకారు చూపించవలసిన నిగ్రహం? కుర్రకారు లేదో మూసలు చెప్పలేదు ఊరుకోగురు. ఆ పిల్ల కిరసనాల కార్డులా నా అదృష్టవశాత్తు దొరికింది. వాళ్ళు విసిరాను. అయినా గురు, ఇది మనం పెళ్లి చేసుకోవాల్సిన వయసు. మనమంటే మన ఇద్దరు కాదు, మన ఇద్దరం కలిసి 2 మిఠాయి గుడ్లను చూసుకోవాలన్నమాట. ఏమిటో ఎలా ఉంది వ్యాపారం? అవి బానే ఉందండి. బత్తాలు ఎంతకి ఇస్తున్నావు? ఏమిటి డజన్ 4 రూపాయలు నాన్నగారు తీసుకున్నారు కదండి. డజన్ 4.5? ఏటో ఈ డజన్ బత్తాకాయలు అమ్మేసి మేడగట్టి కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నావు? ఏమిటి ఇచ్చే బేరం చెప్పు. నా కాడ బేరాలు ఉన్నామండి. ధర సరసం సరుకు నాని ఉందండి. జాంపూర్ బత్తాయిల సంగతి ఇంకా నీకు తెలిసినట్లేదు. జాంపూర్ బత్తాయిలా? అదేనయ్యా, జాంపూర్ అనే దేశం చైనాకి కుడిపక్కగా ఉంది. ప్రపంచంలో కల్లా బత్తాయిల పంటలో అదే నెంబర్ 1. మన వాళ్ళకి ఆ జాంపూర్ వాళ్ళకి యుద్ధం వచ్చింది. మన వాళ్ళు బాంబులు విసిరితే వాళ్ళు బత్తాకాయలు విసిరారు మన వాళ్ళ మీదకి. చివరికి యుద్ధంలో ఓడిపోయి 16 రైళ్ల బత్తాకాయలు నష్టపరిహారంగా మన వాళ్ళకి పంపించారు. ఆ కాయలన్నీ స్టేషన్ లో దిగినాయి. డజన్ 2 రూపాయలకి ఇస్తున్నారు. నువ్వు కూడా 2 రూపాయలకి ఇవ్వలేదనుకో, నీ బత్తాకాయలన్నీ కుళ్ళిపోయి నీకు నువ్వు మేడా కట్టలేవు, కూతురు పెళ్లి చేయలేవు. అదండి మేడం. అదేంటండి బాబు, మీరు కొనబోతే మానండి. అమ్మగారి బేరం కూడా చెడగొడతారండి బాబు. పరోపకారం నా ఊపిరి, ప్రజాసేవే నా కర్తవ్యం. అదండి మేడం. అమ్మమ్మ వద్దమ్మా, ఆధార్గా తీసుకెళ్ళండమ్మా. మీకేంటి డజన్ కావాలి బాబు? నాక బత్తాకాయల తాత. పవిత్రమైన భారతదేశంలో పుట్టినవాడివి ఆడపిల్ల కనిపించగానే మైమర్చిపోయి 3 గంటలు ముడిచిపోతావా? ఇదే ఈ కాలం కుర్రగా చూపించే శ్రీగ్రహం. కుర్రకారు లేదు, ముసలి జీపు లేదు, ఊరుకోరా. పిల్ల పంచదార కార్ల నా అదృష్టవశాత్తు నాకు ఎదురైంది. ఆహా, పిల్లంటే పిల్లకారు, పంచదార చిలక, అందాల మొలక, జానుడు పిలక. మన ఈ ఆడపిల్ల గారిలో పడి మనవాడు మర్చిపోయాం. జబ్బు చూడు, నీతి నిజాయితీ గల కానిస్టేబుల్ జోబులా ఖాళీగా తయారయ్యాయి. జేబు ఖాళీ అయిందా? రా చెప్తాను. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టైం ఎంత అయిందండి? 10:30 బా. సార్, ఈ పెట్టె మీదేనా? నాది లేదు బా. సర్లేండి, నాకు 500 ఇచ్చి ఈ పెట్టి తీసుకెళ్ళిపోండి. 500 దేనికి బా? అదేమిటి సార్, ఇచ్చిన వాచి చేతికి పెట్టుకుని లేదంటారు. ఎవరైనా పెద్ద మనిషి పిలిచి ఈ వాచ్ కొత్తదా పాతదా అడుగుదా. మాస్టర్ ఇక్కడ రండి, మాస్టర్ ఇక్కడ రండి, మాస్టర్ రండి. చూడండి సార్, ఈయన ఇప్పుడే కారు దిగారు. చూడడానికి పెద్ద మనిషి ఉన్నారు కదా అని ఈ వాచ్ ఆయనకు చూపించాను. వాచ్ తీసుకుని చేతికి పెట్టుకుని బాగుందంటూ ఆయన వెళ్ళిపోతున్నారు. వాచ్ నాది, డబ్బు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. అయ్యో అబద్ధం అబద్ధం మాస్టర్. ఈ వాచ్ నా పెళ్లిలో. నా మాట అబద్ధం అయితే దాని మీద మేడ్ ఇన్ స్విట్జర్లాండ్ అని రాస్తుందో లేదో చూడండి. అవును, మేడ్ ఇన్ స్విట్జర్లాండ్. మేడ్ ఇన్ స్విట్జర్లాండ్ వాచ్ ఎంత మీద? స్విట్జర్లాండ్ నువ్వు మారాజావా? మాస్టర్ గారు మీరే చెప్పండి, ఇది కొత్త వాచ పాత వాచ? కొత్తదే, బ్రాండ్ కనిపిస్తోంది. అయ్యో మురుగా మాస్టర్ గారు. తప్పు సార్, ఇంత సంపాదించిన మీరు ఇలా కకృతి పడకూడదు. అది అలా పెట్టండి గడ్డి. చూడండి, మీరు ఇలా గొడవ చేస్తే స్మగుళ్ళు సరుకు అమ్మినందుకు అతన్ని, కొన్నందుకు మిమ్మల్ని, ఇద్దరిని పోలీసులు కటకటాల వెనక్కి తోసేస్తారు. అతనికేం పర్వాలేదు, జైల్లో హాయిగా ఉంటాడు. ఈ పరువు ప్రతిష్ట ఏమైపోతాయో ఆలోచించండి. నా మాట విని ఓ 400 అతని ముఖాన్ని బారేయండి. నాకు కావాల్సిన 500, నేను ఒప్పుకోను. పెద్ద మనిషిగా చెప్తున్నాను, 400తో సర్దుకోవయ్యా. మీరు ఇవ్వండి సార్. అయ్యో మాస్టర్ గారు. న్యాయం చెప్పాను, వింటే వినండి, లేదా నేనే పక్కనున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి భారత పౌరుడిగా నా విద్యుత్ ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. అయ్యో మాస్టర్ గారు, పెళ్లిలో అత్తగారు ఏడ్చి ఇచ్చింది, అందుకే ఇలా పోయింది. సార్, మర్యాదగా డబ్బిస్తారా, నలుగురిని పిలవమంటారా? ఇచ్చేయండి సార్. దగ్గర ఉంది 400 ఇస్తాను, తీసుకో. ఇందాబా మాస్టారు, తమలపాకు 1 రూపాయి కావాలా? నేను ఇస్తాను, ఉండండి. అబ్బా చాలా థ్యాంక్స్. తీసుకోండి. వస్తాను సార్, వస్తాను బాబు. న్యాయం చెప్పాడు పెద్ద మనిషి. పెద్ద మహారాజా. ఏయ్. ఊరికే చెప్పాడు, ఊరికే. దీనికి 400.